హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ వీడియో నా ఈవినింగ్ రొటీన్ అండి. సాయంత్రం 4 అయిందో లేదో అప్పుడే చలి అయితే వేసేస్తుందండి. ఇంక అందుకనే నేనైతే కాఫీ అయితే పెట్టుకుంటున్నాను. నాకు టీ కానీ కాఫీ కానీ అయితే అలవాటు లేదండి. చల్లగా అనిపించినప్పుడు మాత్రం నేనైతే కొద్దిగా కాఫీ అయితే పెట్టుకుంటాను. నాతో పాటు మా అమ్మకు కూడా అయితే కాఫీ అయితే పెట్టాను. మా అమ్మకి సాయంత్రం పూట టీ అయితే పక్కాగా ఉండాలి. ఎలాగో టీ లేదు, ఇంకా కాఫీ అయితే చేసుకుంటున్నాము. నాకు మా అమ్మకి సరిపోయినట్టయితే ఎప్పుడు తక్కువే ఉండేదండి మా అమ్మ వాళ్ళ దగ్గర. చలి ఈసారి కాస్త ఎక్కువగా ఉంది. ఎక్కడే ఎంత ఎక్కువగా ఉంటే ఇంకా మా సైడ్ అయితే ఇంకా వణికిపోతామేమో ఈ చలికి. పాలు మరిగేలోపు ఇంకా గిన్నెలైతే తోముదామని ట్యాబ్ ఇప్పితే వాటర్ అయితే రావట్లేదండి. మార్నింగ్ ఎప్పుడో వాటర్ అయిపోయి ఇంకా వేయలేదు. వాటర్ కూడా రావట్లేదు అనమాట సరిగ్గాన. వరదలు వచ్చిన తర్వాత అయితే కాస్త కోస్త వాటర్ అనేవి వచ్చేవి అనమాట. ఇంకా డైరీ వచ్చిన తర్వాత పూర్తిగా వాటర్ రావడం అయితే మానేసాయండి. ఏది లేకపోయినా పని అయిద్దేమో కానీ నీళ్ళు లేకపోతే మాత్రం అసలు పని అంటే అవ్వదండి. మా బాబు గిన్నెలతో ఆడి గిన్నెలు ఎక్కడ పడితే అక్కడైతే పడేస్తున్నాడు. వాటినన్నీ ఏరుకొని వచ్చి సింకులో వేయాల్సి వస్తుంది. ఇంకా గిన్నెలు తోముదామని సబ్బుడొక తీస్తే దాంట్లో సబ్బు అయితే లేదు. ఇంక సబ్బు అయితే తీసుకొని వేస్తున్నాను. నేనైతే ఏ పని చేయనండి, ఈ గిన్నెలు ఒకటే తోముతాను రోజంతా కలిపి. ఎందుకంటే మా అమ్మ ఉదయాన్నే 5 స్నానం అయితే చేసేస్తారండి. మళ్ళీ మధ్యాహ్నం 12 నుంచి వచ్చిన వెంటనే స్నానం అయితే చేస్తారు. అప్పటికి 2-2:30 ఆ టైం అయితే అయ్యిద్ది. మళ్ళీ ఎంగిలి గిన్నెలు తోమిన తర్వాత కూడా స్నానం అయితే చేయాలి. స్నానం చేయకుండా అయితే దీపారాధన చేయకూడదు. అన్నిసార్లు స్నానం చేస్తే తల అయితే పట్టేస్తుందండి, ఎవరికైనా అంతే. ఇంక అందుకనే సాయంత్రం పూట గిన్నెలు అయితే నేనైతే తోముతాను. ఇంకా పాలు కూడా మరిగిపోయి ఇంకా నేనైతే కాఫీ అయితే కలిపేసుకుంటున్నాను. నాతో పాటు మా అమ్మ కూడా కలిపాను కదండి. మా అమ్మ కూడా నాతో పాటు కాఫీ అయితే తాగుతారు. కాఫీ పొడి ఎక్కువగా ఉంటే నాకు నచ్చుతుందండి. అందుకే నేను ఎక్కువైతే కాఫీ పొడి అయితే వేసుకున్నాను. మళ్ళీ దాంట్లో మేగడ కూడా ఉండకూడదు, అందుకే అన్నిసార్లు ఊరుకొని అయితే వేసుకుంటున్నాను. డెలివరీ తర్వాత కాఫీ అయితే ఎక్కువ ఇస్తారు పిల్లలకి పాలు పడడానికి. నేను వంటగదిలో నుంచి బయటకు వచ్చేసరికి మా అబ్బాయి అయితే మొత్తం అంతా బొగ్గులన్నీ వంపేశాడు. మొత్తం వాటి మసాలా చేతి కాళ్ళకైతే పూసుకుంటే మా అమ్మ గసిరి బయటకు వచ్చి చేతులు కాళ్ళు అయితే కడుక్కోవడానికి అయితే వస్తున్నాడు. మా అమ్మకు కూడా ఇంకా కాఫీ అయితే కలిపాను కదండి, మా అమ్మకు కూడా కాఫీ అయితే ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను. టీ అది అలవాటైన వాళ్ళకి ఏంటంటే టైంకి టీ అది లేకపోతే బుర్ర అనేది పనిచేయదు అనమాట, తలనొప్పి అయితే వచ్చేసింది. సేమ్ మా అమ్మ పొజిషన్ కూడా అంతే. ఈవినింగ్ టీ ఇస్తేనే లేచి తన పని అయితే తను చేసేసుకునేది అనమాట త్వరగానే. మేము టీ తాగిన గ్లాసులన్నీ ఏరుకొచ్చి మా బాబు అయితే షింక్లో అయితే వేస్తున్నాడు. ఇలా చిన్న చిన్న హెల్ప్లు అయితే బాగా చేస్తాడండి. మా నాన్న నేను కూర్చొని నడుము నొప్పి వస్తుందని ఈ చైర్ అయితే తీసుకొచ్చారు. కానీ మా అబ్బాయి అయితే దాన్ని అయితే ఆక్రమించేశాడు. ఇందాక చెప్పాను కదండి బొగ్గులన్నీ జల్లాడని. చూడండి ఇల్లంతా ఎలా జల్లాడు. వాటిని తుడుస్తుంటే ఏమో మసి అంతా వాటికి అంటుకుంటుంది. అక్కడ చక్కబెట్టిన సాలదంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి రిమోట్ అంతా ఏ పార్ట్కి ఆ పార్ట్ పీకేసి చూడండి ఎలా డొక్కుల్లో వేస్తున్నాడు. వీడు చేసే పనులకైతే మాకైతే తలనొప్పి వచ్చేసిద్ది అనమాట. మా అమ్మ అంతా మొత్తం అంతా ఊడుచుకొని వస్తుంది. ఊడుస్తున్నా కానీ అది పోవట్లేదు మసి. అంత గట్టిగా నొక్కేసి వాటిని కచ్చబెచ్చ చేసేసాడనమాట. ఇంత అల్లరి పనులు చేసి కూడా మా అబ్బాయి ఏం తెలియని అమ్మాయికి మొహం పెడతా చూడండి. ఆ ఇన్నోసెంట్ ఫేస్ చూసి మాకైతే ఏం అనబుద్ధి కాదు. మా అమ్మ అయితే ఇంకా టీ తాగేసి తన పని అయితే తను చేసేసుకుంటుంది. ఇల్లు ఊడ్చుకొని మొత్తం మంచాలు ఏం దులుపుకొని మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటుంది. మా బాబు చేసిన పనికి డబల్ పనులు అవ్వడం వల్ల మొత్తం అంతా చక్కగా అయితే ఊడ్చుకొస్తుంది. రిమోట్ పని చేయట్లేదు, అయినా కానీ వాడు ఏ పాటుకో పాటు పీకేసి ఆడుతున్నాడు. ఇంకా మోటార్ వస్తే నేనైతే వాటర్ పట్టుకుంటున్నానండి. ఏ టైంలో పడితే ఆ టైంలో నీళ్ళు పడుతుంటే అవి డ్రైనేజీ వాసన వస్తున్నాయి. మోటార్ వచ్చినప్పుడే వాటర్ పట్టుకోవాలి, ఇంకా లేదంటే ఆ నీళ్ళు తాగబుద్ధి వేయట్లేదు. ఇందాక రిమోట్తో ఆడుతున్నాడు అనేసి మా అమ్మ బ్యాటరీలు అయితే పడేసిందండి. అంటే నోట్లో పెట్టి ఆడుతున్నాడని పడేసింది. దానికోసం మా అబ్బాయి అలా ఏడుస్తున్నాడు చూడండి. మా బాబు అన్నం తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఏకం బకెట్ నీళ్ళలో ముంచుతాడండి. అందుకని మా అమ్మ మొత్తం బకెట్ నీళ్ళు మొత్తం గుమ్మం కడుగుతుంది అనమాట. రోజు వాడు తిన్న తర్వాత ఇల్లు బకెట్లోనే ముంచుతాడు. ఇంకా తెల్లవారులు వేసి సాయంత్రం ఇలా వంపుకోవాల్సి వస్తుంది. ఇంకా మా అమ్మ అయితే ఆ నీళ్ళు వంపేసి వేరే బకెట్లో నీళ్ళు పెట్టుకొని తడిగొడ్లు అయితే పెట్టుకుంటుంది. మా బాబు చేసిన పనికైతే అక్కడ మసి పోవట్లేదండి. మా అమ్మ ఎంత గట్టి రుద్దినా కానీ పోవట్లేదు. మా బాబు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట. బాబు చేసే పనులు వాళ్ళ నాన్నకు చెప్పామనుకోండి, వాళ్ళ నాన్న ఏమంటాడంటే వాడు మంచోడే, మీరే లేనిపోనివన్నీ వాడి మీద చెప్తున్నారని తిరిగి మమ్మల్ని అంటాడు వాళ్ళ నాన్న. ఇంక మా అమ్మ అయితే మొత్తం తడిగుడ్లు అంతా పెట్టేసుకుందండి. ఇంక బయట అయితే గుమ్మం అయితే కడుగుతుంది. డ్వాక్రా మీటింగ్కి అయితే వెళ్ళాలి మా అమ్మ, అందుకే ఈ రోజు అయితే కొంచెం త్వరగానే పని చేసేసుకుంటుంది.
లేదంటే 5:30, 5:15 ఆ టైం అప్పుడైతే స్టార్ట్ చేసిద్ది. కానీ ఇవాళ 4:30కే స్టార్ట్ అయితే చేసేసారు. 5:30కి మీటింగ్కి రమ్మని అయితే ఫోన్ చేశారనమాట. అందుకని ఇంకా త్వరగా అయితే పని చేసేసుకుంటుంది. మార్బుల్ మీద ముగ్గు కనబడకపోయినా ముగ్గేసి చూడండి, అది మా అమ్మలో ఉన్న టాలెంట్ అనమాట. ముగ్గేసిద్ది. ఈలోపు మా స్వామి వస్తారు, కాలు కడిగి తెచ్చి దాని మీదే అడుగులేస్తారు, ముగ్గు మీదే. మా అమ్మ కోపం వచ్చి అరుస్తుంది మా స్వామిని. అక్కడ కనబడకపోయినా ముగ్గేయడం ఎందుకు నాకైతే అర్థం అవ్వదు. మా అమ్మ పని అయితే ఇంకా అయిపోయిందండి. మళ్ళీ నేను అడ్డుగా ఉంటాననేసి మా అమ్మనైతే ముందు చేసేసుకోమన్నాను. మళ్ళీ మీటింగ్కి వెళ్ళాలి, టైం అయిపోయింది అనేసి. నేను తాగడానికైతే నీళ్ళు ఒకవైపు అయితే పెట్టేసుకున్నానండి. ఇంక తర్వాత స్టవ్ గట్ల అన్నీ తుడుస్తున్నాను. మా అమ్మ ఉదయాన్నే స్టవ్ గట్ల అవన్నీ కడిగిద్దండి, ఎందుకంటే స్వామికి వంట చేయాలి కదా. ఇంకా అందుకని స్టవ్ గట్లన్నీ కడుక్కునిద్ది అనమాట. మొత్తం స్టవ్ గట్లన్నీ కడిగి వాటికైతే శుభ్రంగా బొట్టులై పెట్టుకునిద్ది. వంట అయిపోయి కూడా స్టవ్ గట్లన్నీ శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని అయితే వెళ్ళిద్దని పనికి. నేను మా బాబు మధ్యాహ్నం అన్నం వడ్డించుకోవడానికి వచ్చినప్పుడు మొత్తం స్టవ్ గట్లంతా కంగాలు చేసి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా గిన్నెలు తోమడానికి అయితే మొత్తం గిన్నెలన్నీ ఖాళీ చేస్తానండి. అంటే కుక్కర్లో ఉన్న అన్నం, కూరలు ఏమన్నా ఉంటే అవన్నీ పక్కకు తీసి వేరే గిన్నెలో పెట్టేసి ఇంకా వాటిని అయితే తోమేస్తాను. ఈసారి మా అమ్మ వాళ్ళు తీసుకున్న రైస్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి అనమాట. అన్నం కూడా ముద్ద అవ్వట్లేదు, బాగుంది మెతుకుగాన. ఈరోజు గిన్నెలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి, ఎందుకంటే ఉదయాన్నే టిఫిన్ చేసిన గిన్నెలు అయితే మా అమ్మ అయితే తోమలేదు. తోమకపోవడానికి రీజన్ ఏంటి ఎందుకంటే మీరు చూసారు కదా, నీళ్ళు లేకపోవడం. ఏ పని అన్నా అవ్వడానికి ముందు మెయిన్ నీళ్ళు ఉండాలి కదండి. ఇంకా నీళ్ళు లేకపోయేసరికి పని ఏం అవ్వలేదు. ఇంకా అందుకనే మా అమ్మ వదిలేసి అయితే వెళ్ళిపోయింది. అప్పటికి 2-3 సార్లు మోటార్ అయితే వేసాం, కానీ నీళ్ళైతే రావట్లేదు. ఇంకా ఎక్కువ సార్లు వేస్తే మోటార్ కాలిద్దేమో అని భయం వేసి ఇంకా మోటార్ అయితే అన్నిసార్లు వేయలేదు. పంపులు వచ్చే టైంకి మోటార్ వేసుకుందాం అనేసి ఇంకా ఈవినింగ్ అయితే 4:30 ఆ టైంకి అయితే వేసాము. నేను గిన్నెలు తోమడానికి అయితే ఎక్కువ టైం పడుతుందండి. ఇది స్పీడ్గా పెట్టడం వల్ల ఏంటంటే మీరు త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుందేమో. మా అమ్మ నా గిన్నెలు తోమడం చూసి ఇంతసేపు గిన్నెలు ఎవరైనా తోముతారా, నేనైతే 5 నిమిషాల్లో తోము పడేస్తాను అనేసి మా అమ్మ పక్క నుంచి అయితే డైలాగులు అయితే వేస్తుంది. నేను గిన్నెలు తోమడానికి అయితే 25 నిమిషాలు అయితే పట్టిందండి ఆ గిన్నెలన్నీ తోమడానికి. నాకు ఒక అలవాటు ఉందండి, ఏంటంటే సాంగ్స్ పెట్టుకొని అయితే పని అంతా చేస్తానఅనమాట. అది సాంగ్స్ పెట్టుకొని చేస్తే పని త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఈరోజు మా పాప పడుకోపోవడం వల్ల సాంగ్స్ అయితే పెట్టుకోవడానికి అవ్వలేదు. మా పాప పడుకుంటే చిన్న వాల్యూమ్లో సాంగ్స్ పెట్టుకొని అయితే వినుకుంటూ పని అయితే త్వరగా చేసేసుకునేదాన్ని. ఈరోజు మా పాప పడుకోలేదు, అందుకని ఇంకా సాంగ్స్ పెట్టుకోవడానికి కూడా అవ్వలేదన్నమాట. ఇంకా నేను కూడా గిన్నెలు త్వరగా కడిగేసుకుంటాను తోముకొని. మా పాప ఏడవనంత వరకు అయితే పర్లేదండి, మా పాప ఏడిచిందంటే ఇంకా గోల ఆపదనమాట. ఇంకా అందుకనే త్వరగా అయితే పని అంతా చేసేసుకుంటున్నాను. మొత్తం గిన్నెలన్నీ తోమేసానండి, వాటిని అయితే స్టవ్ గట్టి దగ్గర అయితే పేర్చాను. మొత్తం స్టవ్ గట్టి దగ్గర పడిన నీళ్ళన్నీ స్టవ్ గట్లో అన్నీ శుభ్రంగా అయితే తుడిచేసుకున్నాను, ఒక చుక్క కూడా నీళ్ళు లేకుండా. మా బాబు అయితే ఇంకా కేక్ అయితే తీసుకొచ్చాడు. కేక్ తీసుకొచ్చి నాతోనైతే ఆడుతున్నాడు అనమాట. కేకు 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 అమ్మ కేకు అనేసి. మా బాబు కేక్ చూడగానే అదో ఫీలింగ్ అనమాట, ఎక్కలేని సంతోషం బయటకు వచ్చేసిద్ది ఆ కేక్ చూడగానే. ఇంకా కేకునైతే నాకు పంచుతున్నాడు. వాడు పుట్టినరోజు అంట ఈరోజు, కేక్ పంచుతున్నాడు అనమాట. కేక్ మొక్క తింటుంటే ఇంకోటి తీసుకొస్తాను ఉండు అనుకొని వెళ్ళిపోయాడు. నేను కేక్ అయితే తింటున్నాను కూర్చొని. వాడు మాట్లాడే మాటలు వింటే చాలా ముద్దుగా ఉంటాయండి, కానీ వాడు చేసే పనులు చూస్తే చాలా చిరాకైతే వేసిద్ది. నాకు చిన్న ముక్క కేక్ ఇచ్చేసి వాడు చూడండి ప్లేట్లో అయితే వంపుకొని, వాడు పుట్టినరోజు అంట ఇంకా గరిటతో అయితే కేక్ కట్ చేస్తున్నాడు. వాడు కట్ చేసుకుంటూ వాడే పాట అయితే పాడుకుంటున్నాడు, హ్యాపీ బర్త్డే అనేసి. కేక్ కట్ చేసి నాకైతే చిన్న ముక్క అయితే పెట్టాడు. మళ్ళీ వాడు పుట్టినరోజు అంటే నన్ను అయితే తినమంటున్నాడు కేకు. ఇంకా వాడికైతే నేను పెట్టాలంట తిరిగి, నాకు కూడా ఇస్తున్నాడు, నాకు పెట్టు అనేసి. మా బాబుకి కూడా ఇంకా చిన్న పీస్ అయితే పెట్టేశాను. ఇంకా నేనైతే తాగడానికి నీళ్ళైతే చల్లారబెట్టుకుంటున్నానండి. మా పాపకు స్నానం చేపిద్దామంటే ఇంకా పొడుగుండిపోయింది. మా స్వామి అయితే ఈరోజు చిన్న తిరుపతి అయితే వెళ్ళొచ్చారు. మా బాబుకైతే లడ్డూలు ఇచ్చారు, ఇవ్వక మా బాబుకే ఇచ్చారు లడ్డూలు తీసుకొచ్చి. వాడైతే కిందనైతే జల్లుతున్నాడు. ఇంకా మా పాప కూడా లేచింది, ఎలాగో లేచింది కదా ఇంకా స్నానం అయితే చేపించేద్దాం అనేసి ఇంకా నీళ్ళైతే పెడుతున్నానండి. మా బాబుకి మా పాపకి ఇద్దరికి ఒకసారి చేపించేస్తాము స్నానం. ఇంకా స్నానానికి అయితే పొయ్యి మీద అయితే నీళ్ళైతే పెట్టేస్తున్నాను. మా బాబుకి చల్లనీళ్ళు స్నానం అంటే చేయడు, కానీ వేడి నీళ్ళు స్నానం అంటే మాత్రం త్వరగానే వస్తాడు, చాలా స్పీడ్గా ఉంటాడు అనమాట. వేడి నీళ్ళతో అయితే త్వరగా స్నానం అయితే చేయించేసుకుంటాడు బాగానే. ఇంకా పిల్లలిద్దరికి స్నానాలు అయితే చేపించేసి ఇలా అయితే రెడీ చేశాను. మా బాబు కూడా ఇంక స్నానం చేసుకొని రెడీ అయితే అయిపోయి వాళ్ళ చెల్లినైతే ఆడిపిస్తున్నాడు.
మా అమ్మ అయితే ఇంకా దీపారాధన అయితే చేసుకోవడానికి సామాన్లన్నీ తోముకుంటుందండి. స్వామిలు ఉన్నప్పుడు 2 పూట్ల దీపారాధన అయితే చేయాలి కదండి. ఇంక అందుకని మా అమ్మ అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నారు. నేను వీడియో తీసుకుంటున్నాను, మా అమ్మ అయితే సైడ్ వెళ్ళిపోతుంది. మా బాబు అగరబత్తులు చూసాడంటే ఇంకా ఊరుకోడు అనమాట. నేను ఇస్తాను దేవుడికి, నేను తిప్పుతాను దేవుడికి అనేసి తీసుకొని తిప్పుతూ ఉంటాడు. మా నాన్న అయితే ఇవాళ మాకు టిఫిన్లు తీసుకొస్తామని చెప్పి చివరికి అయితే హ్యాండ్ ఇచ్చేసారనమాట. ఇంక ఇంట్లో ఏమి లేవు కాబట్టి ఇంక ఉప్మా రవ్వ తెచ్చుకొని అయితే మా అమ్మ ఉప్మా అయితే చేసింది. నాకు పలచగా ఇష్టం అనేసి నేనైతే పలచగానే వేసుకున్నాను. నాకు 4 డేస్ నుంచి దగ్గు జలుబు అయితే బాగుందండి. ఇంక నేనైతే మెడిసిన్ తెచ్చుకొని మెడిసిన్ అయితే వేసుకుంటున్నాను. మా బాబు చూడండి ఎలాగ అంటున్నాడు. ఇది నా ఈవినింగ్ రొటీన్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.